పట్టుబడినట్లు డీఎస్పీ ధీరజ్ వినీల్ చెప్పారు. గుడివాడ రూరల్ మండలం టిడ్కో కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అబూబకర్ బేగ్, పెమ్మిశెట్టి రాంప్రకాష్లను అదుపులోకి తీసుకుని విచారించగా పాత నేరస్తులుగా తేలింది. మరింత లోతుగా విచారించడంతో గుడివాడ టిడ్కో కాలనీలో జరిగిన దొంగతనాల్లో ముద్దాయిలుగా గుర్తించినట్లు డీఎస్పీ చెప్పారు. వారి నుండి 4.5 లక్షల 2 బంగారు చెవిదుద్దులు, 5 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు. అబూబకర్పై గుడివాడ, చెల్లపల్లిలో కేసులు నమోదు కాగా రాంప్రకాష్పై తెనాలిలో పలు కేసులు నమోదైనట్లు డీఎస్పీ ధీరజ్ వినీల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో గుడివాడ రూరల్ సీఐ సోమేశ్వరరావు, ఎస్ఐ చంటిబాబు పాల్గొన్నారు. మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు విచారణ చేస్తా ఉంటే అబూబకర్ అండ్ పెమ్మిశెట్టి రాంప్రకాష్ అనే ఇద్దరు హెలిప్యాడ్ దగ్గర తచ్చాడుతూ తిరగడం కనిపించారు. రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని విచారించగా రీసెంట్ గా జరిగిన దొంగతనాలు, బైక్ దొంగతనాలు, అలాగే F బ్లాక్ లో జరిగిన బంగారం దొంగతనాలు, వీటి రెండింటికి ఇన్వాల్వ్మెంట్ ఉందని వాళ్ళు చెప్పారు. వాళ్ళని తీసుకొచ్చి ట్రేస్ చేయగా మాకు సుమారు 5 బైక్స్ అండ్ గోల్డ్ చెవిదుద్దులు 2, 4,50,000 వర్త్ ఆఫ్ వాల్యూ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళలో ఇద్దరు బాగా నోటోరియస్ క్రిమినల్స్. ఈ అబూబకర్ అనే అతను 23 సంవత్సరాలు వయసు ఉంది ఇతనికి. తన మీద 1 టౌన్, 2 టౌన్ అండ్ చెల్లపల్లి ఈ 3 వాటిల్లో ప్రామినెంట్ గా కేసులు ఉన్నాయి. అదేవిధంగా గంజాయి కేసు కూడా ఇతని మీద రిజిస్టర్ చేయడం జరిగింది. రెండో అతను పెమ్మిశెట్టి రాంప్రకాష్ అనే అతని మీద కూడా, ఇతను 25 years old. ఇద్దరు కలిసి తెనాలి మరియు ఇతర ప్లేసెస్ కూడా దొంగతనాలకు వెళ్ళారని మాకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళని సమగ్రంగా విచారణ జరిపాక ప్రస్తుతానికి గుడివాడలో ఇంతవరకు రికవర్ చేయగలిగాము. అదర్ ఇంపార్టెంట్ లీడ్స్ ఏమన్నా వస్తుంటే వాటిని కూడా పరిశీలిస్తాము. మెయిన్ వీళ్ళు సొసైటీకి మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్